25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం. అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈ విధంగా అన్నారు: ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్నే ఉద్ధరించినట్లవుతుంది. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి. వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది.